హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అయితే T800 అల్ట్రా స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్స్ చేద్దాం అండి. T800 అల్ట్రా వైర్లెస్ ఛార్జింగ్ 1.99 ఇన్ఫినిటీ డిస్ప్లే అంట. ఇక్కడ ఇటు సైడ్ అయితే స్మార్ట్ వాచ్ అని రాసింది. ఇక్కడ స్పేస్ గ్రే అల్యూమినియం కేస్ అంట ఫ్రెండ్స్, కొంచెం ఉంది 49mm అంట. ఇక్కడ కూడా అంతే. ఓకే, ఓవరాల్ బాక్స్ అయితే ఇలా ఉంది. బ్యాక్ సైడ్ దీని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి, చూసుకోండి ఫ్రెండ్స్. మీకు కావాలనుకుంటే పాస్ చేసిన వీడియో. ఇప్పుడు దీన్ని ఓపెన్ అయితే చేద్దాం. ఓకే, తీసిన వెంటనే మనకి యూజర్ మాన్యువల్ ఉంది, మనం వచ్చేద్దాం, పక్కన పడేద్దాం. నెక్స్ట్ ఇందులో వైర్లెస్ ఛార్జర్ అయితే ఉంది, ఇదైతే ఫుల్లీ వైర్లెస్. దీన్ని కూడా పక్కన పెట్టి ఇక్కడైతే స్ట్రాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, దీన్ని కూడా పక్కన పెడదాం. ఇప్పుడు మనం మెయిన్ వాచ్ చూస్తే కనుక వాచ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే ఫుల్ మెటల్ ఫ్రేమ్, ఇది బ్యాక్ సైడ్ అయితే గ్లాస్ ఫినిషింగ్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, దీన్ని ఒకసారి ఛార్జ్ పెడదాం. ఓకే, ఇదంతా పక్కన పెట్టేసి మన వాచ్ని అయితే చూద్దాం. ఫస్ట్ దీనికి స్ట్రాప్స్ అయితే అటాచ్ చేద్దాం ఫ్రెండ్స్. అది అటాచ్ చేయడం కూడా చాలా సింపుల్, చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ చిన్న స్ట్రాప్ ఉంది కదా ఫ్రెండ్స్, అది ఎప్పుడు క్రౌన్ బటన్ పైన ఉండాలి ఫ్రెండ్స్, అని చూడండి. ఓకే, చాలా సింపుల్గా ఇలా పెట్టేయడమే. ఓకే, అంతే. నెక్స్ట్ ఈ పెద్ద స్ట్రాప్ ఎప్పుడు కింద ఉండాలి ఫ్రెండ్స్ వాచ్కి. దీన్ని కూడా సింపుల్గా అలా పెట్టేద్దాం. ఓకే, మన వాచ్ అయితే రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఆన్ చేసి అయితే చూద్దాం. ఓకే, నాకు తెలిసింది స్విచ్ ఆఫ్ అయ్యింది అనుకుంటా. ఓకే, ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్. ఈ బటన్ హోల్డ్ చేసి ఉంచండి ఫ్రెండ్స్, ఆన్ అవ్వాలంటే. ఫ్రెండ్స్, ఇదైతే ఆన్ అయింది. అల్ట్రా 2 అంట. ఓకే, దీని వాల్ పేపర్స్ అయితే చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్, ఇలాగా. ఓకే, మనం ఇప్పుడు వైర్లెస్ ఛార్జింగ్ విషయానికి అయితే వస్తే కనుక ఇదైతే ఫుల్లీ వైర్లెస్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని వైర్లెస్ ఛార్జ్ వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేసి చూద్దాం. దానికోసం మీరు సింపుల్గా ఏదైనా ఒక ఛార్జర్ని తీసుకొని, అడాప్టర్ తీసుకొని ఛార్జింగ్ దీన్ని ఇందులో అయితే ఫిక్స్ చేసింది. దీన్ని ఇలాగా దీన్ని ఇప్పుడు నేను ప్లగ్లో అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు దీన్ని ఛార్జర్ టెస్ట్ చేద్దాం వైర్లెస్. దీనికి పిన్స్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్, ఫుల్లీ వైర్లెస్. ఇప్పుడు టెస్ట్ చేస్తున్నా. అదేంటి ఆన్ అవట్లే, స్విచ్ చేయలేదు ఫ్రెండ్స్ నేను. ఓకే, సారీ ఫ్రెండ్స్, మర్చిపోయా. ఓకే, ఇప్పుడైతే వైర్లెస్ ఛార్జింగ్ టెస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఛార్జ్ అయితే అవుతుంది. ఓకే, దీన్ని పక్కన పెడదాం. ఓకే, ఇందులో డిస్ప్లే కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు దీని మీద కొంచెం ఫింగర్ ప్రింట్స్ అయితే కనిపించవచ్చు, ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ వాడాను. ఇప్పుడు దీన్ని టిష్యూ పేపర్తో అయితే క్లీన్ చేస్తున్నాను. ఇలాంటి పనులన్నీ కెమెరా ముంచేస్తున్నా, ఏమనుకోకండి ఫ్రెండ్స్. అలాగే ఫుల్గా క్లీన్ చేస్తాను. ఓకే, తల మెరిసిపోతుందని అంతలా మేము మెరవట్లేదు. ఓకే, డిస్ప్లే విషయానికి వస్తే చాలా బాగుంది. బ్రిజెస్ కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు బ్రిజెస్ కూడా. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ అయితే స్పీకర్ ఉంది ఫ్రెండ్స్. ఇదైతే యాక్షన్ బటన్. దీంతో మనం దీని యూస్ కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. ఈ బటన్ కనుక క్లిక్ చేసామంటే మనం దీంట్లో కొన్ని సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే గేమ్ అయితే పెట్టాను ఇందులో యాక్షన్ బటన్కి. ఓకే, గేమ్ కూడా బాగానే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం దీన్ని యాప్స్ గురించి మాట్లాడుకుందాం. కిందకి వెళ్ళినట్టయితే ఇక్కడ మెనూ స్టైల్ అయితే ఉంది. మెనూ స్టైల్ ఫస్ట్ చూద్దాం. ఇందులో అయితే ఏరోప్లేన్ మోడ్ ఉంది, ఇంకా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి యాప్స్కి, ఇంకా మ్యూజిక్ ఉంది, టార్చ్ అయితే ఉంది ఫ్రెండ్స్. టార్చ్ మరీ అంత బ్రైట్గా ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా బ్లూటూత్ ఉంది ఫ్రెండ్స్, ఇంకా నైట్ మోడ్ అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. క్యూఆర్ కార్డ్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీన్ని యూజ్ చేసి మనం అయితే యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి.
అవి కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మెయిన్ యాప్స్లోకి వెళ్ళినట్టయితే ఓకే ఫ్రెండ్స్, ఏవైతే యాప్స్ ఉన్నాయి దీంట్లో ఫ్రెండ్స్, ఇందులో యాప్స్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవైతే ఇందులో ఉన్న యాప్స్ మీకు ప్రతి యాప్ అయితే చూపిస్తాను, ఆ యాప్ని ఎలా వాడాలో. ఇలాగైతే కష్టం కాబట్టి నేను మెనూ స్టైల్ అయితే చేంజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం కిందకి వెళ్ళినట్టే ఈ సెట్టింగ్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే కనుక ఓకే ఈ సెకండ్ ఆప్షన్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ యాప్ డైలర్ ఉంది ఫ్రెండ్స్. ఈ డైలర్లో వెళ్ళి మనం దీన్ని మొబైల్ కనెక్ట్ చేసుకుని ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ యాప్ ఫోన్ బుక్. ఇందులో అయితే కాంటాక్ట్స్ ఉంటాయి, డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హార్ట్ రేట్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఇదైతే ఫేక్ నేను చెప్పేస్తున్నాను ఇదైతే. నెక్స్ట్ ఆప్షన్ బ్లడ్ ఆక్సిజన్ ఉంది ఫ్రెండ్స్, ఇది కూడా ఫేకే ఫ్రెండ్స్. ఇందులో హెల్త్కి సంబంధించినవి అన్నీ ఫేకే. నెక్స్ట్ ఆప్షను ఫేస్బుక్ ఉంది, ఇందులో అయితే మనకి మెసేజ్లు విజిబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే SOS ఉంది. ఇంకా ఇది కూడా ఫేకే ఫ్రెండ్స్, హెల్త్ ఫీచర్ అంటే. ఓకే ఇవన్నీ ఉన్నాయి దీంట్లో, ఇంకా అంటే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే మనం మళ్ళీ యాప్స్లోకి అయితే వెళ్దాం. ఓకే ఇక్కడ ECG ఉంది ఫ్రెండ్స్, ఇది ఫేకే ఫ్రెండ్స్, నేను మీకు చెప్పక్కర్లేదు, హెల్త్ ఫీచర్స్ అన్నీ ఫేకే. ఇక్కడ స్పోర్ట్స్ అయితే ఉన్నాయి, ఈ టైమర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో వాట్సాప్ కూడా ఉంది, ఇందులో మెసేజెస్ వస్తాయి. ఇందులో కెమెరా మీరు షట్టర్ క్లిక్ చేసి మధ్యలో వీడియో అయితే కట్టింగ్ ఎక్కువ ఉంది, ఏమనుకోకండి. ఓకే మనం యాప్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మ్యూజిక్ ఉంది, ట్విట్టర్ ఉంది, అన్నీ. ఇక్కడ వెదర్ కూడా ఉంది. ఓకే ఇక్కడ క్యాల్కులేటర్ ఉంది ఫ్రెండ్స్, మనం టెస్ట్ చేద్దాం దీన్ని. 2 × 2 = 4. కరెక్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ దీంట్లో అలాగా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే QR కోడ్, దీన్ని యూజ్ చేసి మనం అయితే యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో గేమ్ కూడా ఉంది ఫ్రెండ్స్, F1 రేస్ అంటే ఏదో. ఓకే ఇందులో గేమ్ కూడా బాగానే ఉంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్, నేను కెమెరాలో చూసి ఆడలేకపోతున్నాయి గేమ్. ఓకే అంతే ఫ్రెండ్స్, ఈ వాచ్ విషయం అయితే. దీన్ని మనం మొబైల్తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు, అది మీకు ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్ ఫ్రెండ్స్. మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీరు వాచ్ని ఆన్ చేసి ఇప్పుడు మెనూ స్టైల్లో కిందకి వెళ్తే ఇక్కడ QR కోడ్ వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని గూగుల్ స్కానర్లో స్కాన్ చేయండి, ఇంకా వాచ్ యాప్ అయితే వస్తుంది. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తాను అయితే యాప్. ఫ్రెండ్స్ హాయ్ వాచ్ ప్రో అయితే ఇది యాప్. దీన్ని ఓపెన్ చేస్తే దీన్ని ఇక్కడ పర్మిషన్స్ అయితే అడుగుతుంది, పర్మిషన్స్ ఇచ్చేయండి. అయితే ఒకసారి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి అన్నీ చేస్తాను. ఓకే యాడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది. ఓకే ఇలా వచ్చిన తర్వాత పర్మిషన్స్ ఇచ్చాను మీరైతే. ఇక్కడ డివైస్ అని ఉంటుంది, నేను ఆల్రెడీ కనెక్ట్ చేస్తాను కాబట్టి సెట్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నో సిగ్నల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, నాకు గుర్తులేదు సరిగ్గా. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ అది వస్తుంది, ఇలాగ వస్తుంది. అక్కడ అది వాచ్ని లొకేట్ చేస్తుంది ఫ్రెండ్స్. మీరు తర్వాత దాన్ని బ్లూటూత్తో పేర్ చేసుకోండి. మీరు బ్లూటూత్తో పేర్ చేయాలంటే ఫస్ట్ వాచ్ ఆన్ చేసి ఇక్కడ ఈ సింబల్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. బ్లూటూత్ కాల్స్ ఈజ్ నో ఆన్ అని వస్తుంది. ఇప్పుడు మీ మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసుకోండి. ఇక్కడ ఆ డివైస్ నేమ్ అయితే వస్తుంది, T800 Ultra 2 పేరు అవుతుంది. చూడండి ఫ్రెండ్స్. ఓకే నొక్కండి. ఓకే పేరు నొక్కండి. ఇప్పుడు ఇదైతే పేరు అయిపోయింది. దీంతో పేరు అవగానే ఆటోమేటిక్గా టైము డేటా అన్నీ సెట్ అయిపోతాయి ఫ్రెండ్స్.
ఇప్పుడు మీరు ఈ వాచ్ యాప్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ పైన వచ్చింది. ఇప్పుడు ఇందులో అయితే వాల్పేపర్ అయితే మార్చుతాం. చాలా సింపుల్. ఇక్కడ టైల్ సెట్టింగ్స్ అని ఉంటుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, దీని మీద క్లిక్ చేసినాక ఇక్కడ మీకు చాలా టైప్స్ ఆఫ్ ఉంటుంది, టైప్స్ ఆఫ్ వాల్పేపర్స్. ఇక్కడ మీకు మీ ఫోటో పెట్టుకోవాలంటే కస్టమ్ డైల్ మీద క్లిక్ చేయండి, లోడింగ్ అని వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ ఫోటో అని ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటో పెట్టుకోవచ్చు. నేను సపోజ్ చూపిస్తాను. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినాక ఓకే నొక్కండి. ఆ టైం చూసుకోండి, మీకు కింద కావాలంటే కింద ఇలాగా. ఓకే, ఇప్పుడు ఇన్స్టాల్ మీద నొక్కేస్తారంటే ఇదైతే లోడ్ అవుతుంది. ఇలా లోడింగ్ అని వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాల్ మీద నొక్కండి. ఇప్పుడు ఇదైతే డౌన్లోడ్ అవుతుంది. ఇందులోకైతే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది టైం పడుతుంది ఫ్రెండ్స్ డౌన్లోడ్ అవడానికి. ఫ్రెండ్స్ ఇదైతే వీడియో, మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దీని ప్రైస్ వచ్చేసి 640. దీన్ని నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే బై చేశాను. ఓకే, దీని బై లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.